ఆడుదాం ఆంధ్రాపై మాజీ మంత్రి స్పందన. ఆడుదాం ఆంధ్రాపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి స్పందించారు. మంగళవారం విశాఖ టీడీపీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు అన్ని వర్గాలలో ఆడుకున్నది చాలదా అంటూ సీఎం జగన్ను ప్రశ్నించారు. సిపిఎస్ రద్దు చేస్తారని చెప్పి ఉద్యోగులతో ఆడుకున్నావని, సమస్యలతో సమ్మె చేస్తున్న అంగన్వాడీలతో ప్రస్తుతం ఆడుకుంటున్నావని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 5 లక్షల పింఛన్లను తొలగించి వృద్ధులతో ఆడుకున్నావన్నారు. జగన్మోహన్ రెడ్డి స్వామి చెప్పినట్టు పిల్లికి ఏదో గంతలు కట్టాడట. ఇలాంటి పనికి మారాడు. ఈవేళ ఆడుకుందాం రాట, ఆడుకుంటాడట. ఎవరితో ఆడుకుంటావు జగన్మోహన్ రెడ్డి? ఇప్పటికీ నువ్వు 25 సంవత్సరాలతో ప్రజలతో నువ్వు ఆడుకున్నది చాలదా? ప్రజలు చీకొట్టింది చాలదా? అడుగుతున్నా. అమరావతితో ఆడుకున్నావు, అమరావతి నాశనం చేసావు. పోలవరంతో ఆడుకున్నావు, పోలవరాన్ని నాశనం చేసావు. ఎన్నికల సంస్థ ఏదైతే ఎన్నికల కమిషన్తో ఆడుకున్నావు, దాన్ని నాశనం చేసావు. స్వయాన్న గౌరవమైనటువంటి శాసనమండలితో ఆడుకున్నావు, దాని ప్రతిష్ట దిగదార్చావు. అక్కడితో ఆగావా? పేదలు తినే అన్న క్యాంటీన్తో ఆడుకున్నావు, పేదల పట్టుకొట్టి వాళ్ళతో ఆడుకున్నావు. అక్కడితో ఆగావా? ఎన్జిఓస్తో ఆడుకున్నావు. కనీ విరిగినటువంటి ఉద్యమం విజయవాడలో జరిగితే వాళ్ళతో ఆడుకున్నావు. ఈ మధ్య అంగన్వాడీ వాళ్ళతో ఆడుకుంటున్నావు. వాళ్ళ పాపం 11-12 రోజులు అయింది గ్రామీణ వాతావరణంలో ఏదైతే పౌష్టికాహారం లేక పిల్లలు సరైన ఆహారం లేక గర్భిణీలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళతో ఆడుకున్నావు. ఆశా వర్కర్లతో ఆడుకున్నావు. వాళ్ళు మొన్న ఆడుకున్నారు రోడ్డు మీద పడి నీ పాపం అని. ఇవాళ పారిశుద్ధ కార్మికులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డబ్బు ఇస్తుంది సరే, ఏదైతే స్వచ్ఛ భారత్ మిషన్లో వాళ్ళతో ఆడుకున్నావు. టీచర్స్ ఉపాధ్యాయ వృత్తిలో ఉండి గౌరవమైనటువంటి ప్రజలు ఉన్న టీచర్స్తో ఆడుకొని నడి రోడ్డు మీద వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇప్పటికీ వాళ్ళని వేధిస్తున్నావు. అక్కడకు ఆగలేదు నువ్వు. ఇంకా నిరుద్యోగులతో ఆడుకున్నావు. జాబ్ క్యాలెండర్ అన్నావు, ఉద్యోగాలు లేవు. ఈ వేటగాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. డిఎస్సి లేదు, జాబ్ క్యాలెండర్ ఏమైందో తెలదు. టీచర్స్ మన నీ విద్యార్థులతో ఆడుకున్నావు. అక్కడితో ఆగావా? మరి ఎవరైతే ఉన్నారో ఈవేళ తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులతో గత 5 ఏళ్ళుగా మాతో ఆడుకుంటున్నావు. అక్రమ కేసులు పెట్టి వేధించి వేచారి ఆఖరికి మా నాయకుడినే అన్యాయంగా నువ్వు ఇబ్బంది పెట్టి ఆడుకున్నావు. అక్కడితో ఆగావా? కాంట్రాక్టులు బిల్లులు లేక పాపం అప్పుల పాలైపోయి ఆత్మహత్య చేసుకున్నారు, వాళ్ళతో ఆడుకున్నావు. అక్కడితో ఆగావా? ఏదైతే ఓల్డేజ్ పెన్షన్స్ అర్హత లేదని, అసలు వాళ్ళు అర్హులే కాదని దగ్గర 5 లక్షల పెన్షన్లు తీసేసి ఆ వృద్ధులతో ఆడుకున్నావు. చివరకు మందు బాబులతో ఆడుకున్నావయ్యా నువ్వు. మందు షాపుల ముందు కల్తీ మందు తాగి, ఏదైతే నువ్వు తయారు చేసిన మందు తాగి ప్రాణాలు కోల్పోతున్నా, ఆరోగ్యాలు దెబ్బతిన్నా